ఎన్ఐఏ అదుపులో మావోయిస్టు పార్టీ మాజీ నేత గాదె ఇన్నయ్య ఉన్నారు. నిన్న గాదె ఇన్నయ్యను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. గాదె ఇన్నయ్యకు 14 రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. కాతా రామచంద్రారెడ్డి అలియాజ్ వికల్ప్ అంత్యక్రియ సభల్లో మావోయిస్టులకు మద్దతుగా గాదె ఇన్నయ్య ప్రసంగించారు. యూటీవీ చేతిలో గాదె ఇన్నయ్య రిమాండ్ రిపోర్ట్ ఎక్స్క్లూజివ్గా ఉంది. గాదె ఇన్నయ్యపై బిఎన్ఎస్ఎస్ యాక్ట్ 152 కింద కేసునైతే నమోదు చేశారు. 1967 యూఏపీఏ యాక్ట్ 13, 39 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దేశ భద్రతకు హాని కలిగించేలా ఇన్నయ్య ప్రసంగం ఉందని ఎన్ఐఏ అధికారులు చెప్తున్నారు. దేశంలో విధ్వంసాలకు ఇన్నయ్య కుట్రలు పన్నారని కూడా ఈ నేపథ్యంలో ఎన్ఐఏ దీనికి సంబంధించి చెప్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, గాదె ఇన్నయ్య రిమాండ్ రిపోర్ట్లో ఎన్ఐఏ అధికారులు చేర్చినటువంటి కీలకమైనటువంటి పాయింట్స్ ఏంటి, ఏం చెప్తూ ఉన్నారు దానికి సంబంధించి? మురళి, ముఖ్యంగా ఎన్ఐఏ రిపోర్ట్ కంటే ముందు ముఖ్యంగా ఈ అరెస్టు అవ్వడానికి ముఖ్య కారణం ఏదైతే కాతా రామచంద్రారెడ్డి ఎన్కౌంటర్ తర్వాత ఆయన అంత్యక్రియల్లో ముఖ్యంగా గాదె ఇన్నయ్య పాల్గొన్నారు. అక్కడ అంత్యక్రియల సమయంలో పెద్ద ఎత్తున గాదె ఇన్నయ్య చాలా కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. అటు దేశ హోంశాఖ మంత్రి ఉన్నటువంటి అమిత్ షా మీద, అలాగే దేశ ప్రధాని మీద చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. దానికి సంబంధించి కూడా మొత్తం ఆ వీడియోలో ముఖ్యంగా ప్రజలను ఏదైతే మావోయిస్ట్ పార్టీకి సంబంధించి నక్సలిజం వైపు నడిపేలాగా ఆయన ప్రసంగం ఉంది అంటూ కూడా గతంలోనే చెప్పిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ముఖ్యంగా ఆయన అరెస్టులో ముఖ్యంగా ఏదైతే ఆయన ఎమోషనల్గా మాట్లాడారో చాలా ఎమోషనల్గా మాట్లాడారు. ఎన్కౌంటర్ విషయంలో ఇది బూటకపు ఎన్కౌంటరు, మీరు చేస్తున్నది నిజంగా బూటకపు ఎన్కౌంటర్ అంటూ కూడా ఆయన పెద్ద ఎత్తున అక్కడ మాట్లాడారు. అక్కడ మావోయిస్టులు అందరూ దొరికిన సమయంలో వాళ్ళు దొరికినప్పుడు ఎన్కౌంటర్ ఎందుకు చేశారు, మరి కాల్పుల్లో చనిపోతే అటు పోలీసులు కూడా చనిపోవాలి కదా అంటూ కూడా పెద్ద ఎత్తున ఆయన చాలా ఎమోషనల్గా, అంత ముఖ్యంగా బీజేపీ పార్టీ ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంది, ప్రజాస్వామ్యాన్ని మొత్తం కూడా భ్రష్టు పట్టిస్తుంది అంటూ కూడా ఆయన కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించి ముఖ్యంగా ఆయన కొన్ని వర్డ్స్ వాడారు. ఆ వర్డ్స్కి సంబంధించి కూడా అంటే మీ కళ్ళు ఇప్పుడు చల్లబడ్డాయా, ఇట్లా ఎంతమంది మావోయిస్టులను పొట్టన పెట్టుకుంటారు అంటూ కూడా కొన్ని ఎమోషనల్ డైలాగులతో మాట్లాడిన పరిస్థితి ఉంది. ఆ వీడియోను మొత్తం కూడా చూసిన అధికారులు ముఖ్యంగా ఏదైతే ఆయన వర్డ్స్ ఉన్నాయో మావోయిస్టు భావజాలం, మావోయిస్టుకు సంబంధించి ప్రజలు అటు వెళ్ళే అవకాశం ఉంటుంది, భావోద్వేగాలు దెబ్బతీసే విధంగా ఆ వీడియో ఉంది. దేశంలో కూడా గత అక్టోబర్ 18 రోజు దేశంకు సంబంధించి దేశ భద్రతకు సంబంధించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు అంటూ కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు నిన్న 11 గంటలకి గాదె ఇన్నయ్యను అరెస్టు చేశారు. దాంతో కోర్టులో హాజరుపరిచారు. దాంతోపాటు 14 రోజుల రిమాండ్ కూడా విధించారు. ముఖ్యంగా ఏదైతే ఆయన కామెంట్ చేశారో ఆ కామెంట్స్కి మాత్రమే మేము చేశాము. దానికి సంబంధించి పెద్ద ఎత్తున భారతదేశంలో అటు దేశవ్యాప్తంగా కూడా ఆయన కొన్ని కుట్రలు చేస్తూ ఉన్నారు. దేశానికి సంబంధించి చాలా విషయాలు అంటే మావోయిస్టు భావజాలాలు ఉన్నప్పటికీ ఆయన చాలా విషయాలు మావోయిస్టు భావజాలాలతో పాటు మావోయిస్టులను ప్రేరేపించే విధంగా ఇప్పటికే ఏదైతే బీజేపీ ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అటు మార్చి 30 లోపు 2026 మార్చి 30 లోపు మేము నక్సలిజం అనేది లేకుండా చేస్తాం, మావోయిస్టు అనేది లేకుండా చేస్తామని ఒకవైపు శపథం చేసిన పరిస్థితి ఉంది. ఇవన్నిటికీ కలిపి మేము ఒక శాంతియుతంగా భారతదేశాన్ని శాంతియుత దేశంగా చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు గన్నులతో పని లేదు అని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. దీనికి సంబంధించి ఆయన ఆ రోజు మాట్లాడినటువంటి వాక్యాలు కొంచెం విమర్శలు పెద్ద ఎత్తున ఎమోషనల్గా ఉండడంతో అది దేశ ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా సంబంధించి ప్రజా సంఘాలు కూడా భిన్నంగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. ముందు నుంచి చెప్తున్నటువంటి విధంగానే మేము అనుకున్న విధంగానే వారు కూడా పెట్టారు. ఇది కక్ష సాధింపు చర్య అని కూడా రకరకాలైనటువంటి విమర్శలు కూడా చేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి, దీన్ని ఎలా చూడాలంటారు? ముఖ్యంగా అంటే ప్రజా సంఘాలంతా కూడా ఇప్పుడు విమలక్క లాంటి వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఎవరు అంటే ఎన్నయ్య మాట్లాడినట్టుగా ఎవరు కూడా పెద్దగా యాక్టివిటీస్ ఏదైతే ఆపరేషన్ కగారు నడుస్తున్న సమయంలో ఫస్ట్ స్టార్టింగ్లో ఇట్లా అక్టోబర్ ఆ సమయంలో ముఖ్యంగా కొంతమంది అందరూ మాట్లాడారు. దాని తర్వాత ఎవరు కూడా ఏదైతే
విమలక్క కావచ్చు, ఇంకా మాజీ నక్సలైట్లు, మాజీ మావోయిస్టులు ఎవ్వరూ కూడా పెద్దగా మాట్లాడని పరిస్థితి ఉంది. గాదే ఇన్నయ్య మాత్రం పలు ఇంటర్వ్యూలు కావచ్చు, పలు కార్యక్రమాల్లో పాల్గొనడం కావచ్చు, అన్నీ జరుగుతూ వస్తూ ఉన్నాయి. సో దానికి సంబంధించి ఎన్ఐఏ ఇప్పటికే గాదే ఇన్నయ్య మీద అబ్జర్వేషన్ పెట్టింది. దానికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే ఆయన ఈ ఖాతా రామచంద్రారెడ్డి వికల్ప్ సెంట్రల్ కమిటీ మెంబర్గా ఉన్నాడు సిపిఐ మావోయిస్ట్ పార్టీకి. ఇది ఒక అవుట్లెటెడ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. దీనికి సంబంధించి గాదే ఇన్నయ్య A1గా ఉన్నారు. సో దీనికి సంబంధించి ఏదైతే ఆయన పాల్గొన్నారో అమరుల బంధు మిత్రుల సంఘం ABMS, అంటే దీనికి సంబంధించి మొత్తం ఈ ఫేక్ ఎన్కౌంటర్కి సంబంధించి కూడా దీంట్లో ఉన్నది. సో దీనికి సంబంధించి ముఖ్యంగా ఈయన గాదే ఇన్నయ్య A1గా ఉన్నారు. సో ఆయా సెక్షన్లకు కూడా ముఖ్యంగా RC 04/2025 NIA Hyderabad on 26 November under section 152 the Bharatiya Navya Sahita 2023 section 13 and section 39 under Unusual Activities Prevention Act 1967. సో ఇట్లా ఈ యాక్ట్ల ద్వారా కూడా ఆయనని అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. సో ఆయన స్వస్థలం ఏదైతే ఉందో గాదే ఇన్నయ్య, సో హౌస్ నెంబర్ 3-71B రేగడి తండా విలేజ్, జాఫర్గఢ్ మండల్, జన్గాం డిస్టిక్, తెలంగాణ. సో ఆయనని 11 గంటలకు నిన్న అరెస్ట్ చేశారు. దాంతో పాటుగా సతీష్ మొత్తం మీద అయితే ప్రజా సంఘాలు అయితే భిన్నంగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ సతీష్, ఓకే. ఇక ఎన్ఐఏ అదుపులో మావోయిస్టు పార్టీ మాజీ నేత గాదే ఇన్నయ్య అయితే ఉన్నారు. నిన్న గాదే ఇన్నయ్యను ఎన్ఐఏ అధికారులు అయితే అరెస్ట్ చేశారు. గాదే ఇన్నయ్యకు 14 రోజుల రిమాండ్ విధించారు నాంపల్లి కోర్టు. ఇక ఖాతా రామచంద్రారెడ్డి అలియాజ్ వికల్ప్ అంత్యక్రియ సభల్లో మావోయిస్టులకు మద్దతుగా గాదే ఇన్నయ్య ప్రసంగం అయితే చేశారు. యూటీవీ చేతిలో గాదే ఇన్నయ్య రిమాండ్ రిపోర్ట్ ఎక్స్క్లూజివ్గా మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి గాదే ఇన్నయ్యపై BNSS యాక్ట్ 152 కింద కేసును అయితే నమోదు చేశారు. 1967 UAPA యాక్ట్ 13 అలాగే 39 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దేశ భద్రతకు హాని కలిగించేలా ఇన్నయ్య ప్రసంగం ఉందని ఎన్ఐఏ అధికారులు పర్టికులర్గా రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది. దేశంలో విధ్వంసాలకు ఇన్నయ్య కుట్రలు పన్నారని కూడా ఎన్ఐఏ అధికారులు చెప్తూ ఉన్నారు.